దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు మనందరిని కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఆయన చేసుకుని ఆయన ఉన్నతమైనటువంటి నామమును స్తుతించడానికి గణపరచడానికి యోగ్యులుగా మనందరినీ కూడా ప్రభు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అందును బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండడం అనేది గొప్ప భాగ్యము. ఆయన కృప ఉన్నవారు మాత్రమే ఆయన సన్నిధిలో ఉండగలుగుతారు. ఆయన కృపను పొందుకున్న వారు మాత్రమే ప్రభువుని స్తుతించగలుగుతారు. ఆయన కృపను పొందుకున్న వారు మాత్రమే ప్రభువునందు ఆనందించగలుగుతారు. ఆయన సన్నిధికి రావాలన్నా స్తుతించాలన్నా సమస్తము కూడా దేవుని యొక్క కృప మీద మాత్రమే ఆధారపడి ఉంది. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మన జీవితాల్లో దేవుని యొక్క పరిశోధన లేదా దేవుని యొక్క పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అయితే దేని వలన, ఎందువలన దేవుడు పరిశోధించడము లేదా పరీక్షించడము జరుగుతుంది? ఇప్పుడు ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్ష వలన మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా? దేవుని ఉద్దేశాలలో ఆ పరీక్షలు ఎందుకు మానవుల ఎడల ప్రభు సమ్మతిస్తున్నాడు అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన సామర్థ్యతను తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. సామర్థ్యత ఒకటి తనకు తాను కనుపరుచుకోవడానికి, రెండవది తన సామర్థ్యత ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటున్నాడో ఆ వ్యక్తి, నేర్పించినటువంటి వ్యక్తి అర్హుడు అని చెప్పాలన్నా ఆ సామర్థ్యతను అక్కడ చూపించవలసిందిగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా గురువు అవసరం ఉందా లేదా? మీరు ఏదైనా ఒక వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు గురువుని అప్పగిస్తారు. ఆ గురువు నిన్ను బాధ పెట్టచ్చు, హేళన చేయొచ్చు, లేకపోతే నిన్ను కొద్దిగా గద్దించవచ్చు. ఇవన్నీ దేనికోసం అంటే నువ్వు నేర్చుకున్నది భయముతోనో లేకపోతే ఆసక్తితోనో ఎట్టి చేతనైనా సరే నువ్వు మరలా తిరిగి నువ్వు నేర్చుకున్నది సరైన విధముగా ప్రదర్శించగలుగుతున్నావా లేదా అనేది ఆ గురువు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంచెం టైం ఏమంటారు, లేకపోతే సరిపోతాయా? దేవుణ్ణి మనల్ని పరీక్షించడానికి ఎందుకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడంటే, ఒకటి నీ జీవితము హెచ్చించబడాలంటే పరీక్షించబడాలి. రెండవది నీ విశ్వాస జీవితము పెరగడానికి నువ్వు పరీక్షించబడాలి. పిల్లల చదువులు చూడండి, పరీక్షలు వెళ్ళే కొద్దీ కష్టతరంగా అవుతూ ఉంటాయి, వెళ్ళే కొద్దీ భారం అవుతూ ఉంటుంది. నేను రాత్రి కొన్ని మనకి రీల్స్ ఉంటాయి కదా, రీల్స్లో చూస్తుంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ బిట్స్ చెప్తున్నాడు అతను. చాలా లేదుగా మనం చదువుతుంటే నాకు పిచ్చెక్కుతుంది అనమాట. అవి ఇంత కష్టంగా ఉంటాయా? ఏం లేదు, అన్నీ ఒక మార్కే, కానీ అన్నీ చేయాలంటే సులువుగా చేయగలిగేటువంటి ఆలోచన శక్తి మనిషికి ఉంటే అవి రాసి పాస్ అవి మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతాడు. ఇదంతా సామర్థ్యత ఎవరి కొరకంటే మొదటిగా ఆ సామర్థ్యత తను సంపాదించుకుని తర్వాత ఆ ప్రదర్శన చేసే సమయానికి దాన్ని చెయ్యాలి. అక్కడ సరిగ్గా దాన్ని మనం చూపించగలిగితేనే నీకున్న టాలెంట్ని, దాని వలన నువ్వు ఫర్దర్గా అనగా తర్వాత వచ్చేటువంటి విలువైన స్థానంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. దానికి స్తోత్రం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా పరీక్షించి పరిశోధిస్తూ ఉంటాడు. నాకు వద్దండి ఈ పరీక్షలు అన్నావా, చక్కగా వెళ్ళి తాపి పని చేసుకోవచ్చు. నాకు వద్దండి ఈ పరీక్షలు అన్నావా, చాలా పనులు ఉన్నాయి, కానీ ఏ పనికైనా సరే అందులోకి వెళ్ళిన తర్వాత మరలా నీకు పరీక్షలు మొదలవుతాయి. పరీక్షలు లేని జీవితం ఏముందంటే ఇంట్లో ఖాళీ కూర్చోవడం. చెప్పండి ఒకసారి, పరీక్షలు లేని పని ఏంటి? వెనకాల తాతలు సంపాదించి ఉన్నారనుకోండి, చక్కగా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంట, ఏమండి? కానీ ఒక విలువైన స్థానం నీకు కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు పరీక్షించబడాలి. ఆ పరీక్షించబడిన స్థితిలో నువ్వు అంగీకారముగా ఉండగలిగితే నీ విలువైన జీవితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు.
దేవుడు నీకు ఏర్పరిచినటువంటి ఆశీర్వాదకరమైన స్థానంలోనికి మనందరం కూడా వెళ్ళగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు చూడండి. 139వ కీర్తనలో, గడిచిన దినంలో ఈ మాట ధ్యానం చేసాం ఒకసారి. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఈ మాట మనం ధ్యానం చేసాం కాబట్టి మరలా దాన్ని ఎక్కువగా లెంతీగా చేయడానికి ఇష్టపడట్లేదు. ఆ మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం నా ఉందేమో చూడుము, నిత్య మార్గములో నన్ను. అసలు ఇవన్నీ దేనికోసం అంటే నిత్య మార్గములో నడిపించబడడానికి. దేనికోసం? నీకు వస్తున్న శ్రమలే కానీ, శోధనలే కానీ, కష్టాలే కానీ, బాధలే కానీ, ఇవన్నీ దేవునికి తెలియకుండా వస్తాయంటారా? దేవుడి అనుమతి లేకుండా వస్తాయంటారా? మరి ఎందుకు ఈ శ్రమలు లేదా ఈ కష్టాలు, ఈ బాధలు, కొన్ని పరిశోధనలు రావడానికి గల కారణం ఏంటంటే, నీవు ఏమై ఉన్నావో దేవునికి కనుపరుచుకోవడానికి, దేవుని ఎదుట నీ విశ్వాస్యతను కనుపరుచుకోవడానికి, దేవుని ఎదుట నీ నీతి మత్తమును కనుపరుచుకోవడానికి, దేవుని ఎదుట నీ భక్తిని కనుపరుచుకోవడానికి, దేవుని ఎదుట ఇదిగో ప్రభు నేను నీ యందు నమ్మకముగా ఉన్నాను అని తెలియజేసుకోవడానికి, దేవుని యొక్క నిత్య మార్గములో నడిపించబడడానికి ఈ శోధన, పరిశోధన ఇవన్నీ కూడా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అన్నిసార్లు మనం దాన్ని జయించగలుగుతామని చెప్పలేం, అలాగే అన్నిసార్లు కూడా మనం ఓడిపోతామని కూడా చెప్పలేం. అది నీవు ప్రభువునందు కనుపరిచేటువంటి నమ్మకము మీద లేదా చూపిస్తున్నటువంటి భక్తి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రభువులో కొంచెం లోతుగా నడిపించబడుతున్నప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి శ్రమ లేదా పరిశోధన ఇవన్నీ కూడా నీకు చాలా తేలికగా అనిపిస్తూ ఉంటాయి. ఎలా అనిపిస్తాయి? తేలికగా, చాలా సులువుగా దాటేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినంత సులువుగా దాటేస్తాం. ఏమండి? అదే శ్రమ లేదా అదే శోధన నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళినప్పుడు, భక్తి తగ్గిపోయినప్పుడు, లోకాశల్లో నీకు కొంచెం ఎక్కువగా ఆశ పుట్టినప్పుడు, లేదా వేరే వేరే పనిపాట్లు, ఇతర పనిపాట్లలో నువ్వు మునిగిపోయినప్పుడు వచ్చినప్పుడు చిన్న శ్రమ కూడా ఎర్ర సముద్రం దాటలేనంత గొప్పగా కనబడుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇవన్నీ మన జీవితంలో వచ్చినవే, కొత్తవేం కాదు. కానీ అది నువ్వు చదివితే లేదా నువ్వు దాన్ని అనుభవించగలిగితే, దేవుని సన్నిధిలో సరిగ్గా దేవునికి ఇష్టడుగా, దేవునికి లోబడి జీవించగలిగితే సులువుగా ఉంటుంది. దేవునికి ఇష్టడుగా లేకపోతే నీకు కష్టంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల్ని వేగులవారుగా దేవుడు పంపించినప్పుడు, మోషే పంపించినప్పుడు 10 మందికి ఒక విషయం మాట్లాడారు. ఏంటంటే, అది చాలా గొప్ప దేశం, వాళ్ళ ముందు మనం మిడతల్లా ఉన్నాం. ఎలా చూశారు? మనం వారిని జయించలే, వారి ముందు మనం చనిపోతాం, మనకు ఆ దేశం వద్దు అని చెప్పి మాట్లాడితే, ఇద్దరు వ్యక్తులు మట్టుకు ఏం మాట్లాడారంటే, ఇదిగో నిజమే, వారంతా చెప్పింది మాత్రం కరెక్టే, మనందరం వారి ముందు మిడతల్లాగే ఉంటాం, కానీ వారిని మన దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 10 మంది ఇశ్రాయేలు ప్రజలే, ఈ ఇద్దరు కూడా ఇశ్రాయేలు ప్రజలే. కానీ ఈ 10 మంది చూసిన కోణంలో ఇద్దరు చూడలే, వీరిద్దరు చూసిన కోణంలో 10 మంది చూడలేదు. ఎందుకు అని అడిగితే, వీరిరువురు దేవుని బలాన్ని, దేవుని శక్తిని అర్థం చేసుకుని, ఆయన ఎలాంటి ప్రభావం కలిగిన దేవుడో వారు నమ్మారు కనుక ఆ మిడతలలా ఉన్న స్థితిని కూడా వారు లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఇద్దరులాగా ఉంటాం, కొన్నిసార్లు 10 మందిలా ఉంటాం. ఏమండి? 10 మందిలా ఉన్నప్పుడు నీకు నువ్వే అవిశ్వాసగా మార్చబడతావు, నీకు నువ్వే కృంగిపోతావు, నీకు నువ్వే బాధపడిపోతావు, నీకు నువ్వే ఏడ్చేస్తూ ఉంటావు, నీకు నువ్వే అయ్య బాబా నా వల్ల ఇంకా కాదు, నేనేం చేయలేను, దేవుడు నన్ను వదిలేశాడు అనే మనసుతో ఉంటావు. కొన్నిసార్లు ఒంటరి పోరాటం చేసి గొప్ప గొప్ప విజయాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. లేవంటారా? లేవండి. మా జీవితాల్లో అంత పోరాటాలు మా దగ్గర లేవని మన చేతులెత్తి దేవుని స్తోత్రం చేస్తాం. లేవా? ఒంటరిగా గెలిచిన రోజులు లేవా? ఉన్నాయి. లేవా? అంటే అప్పుడు ఎలా జయించావు, ఇప్పుడు ఎలా జయించలేకపోతున్నావు? ఒకటే, ఏం లేదు. దేవుడు మారాడా? మారలా. ఆయన బలం మారిందా? ఆయన విశ్వాస్యత మారిందా? ఆయన శక్తి తగ్గిందా?
ఆయన ముసలుడు అయిపోయాడా? ఆయన నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్న దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మారిందల్లా ఎవరంటే మనమే మారాం. మన భక్తి మారిపోయింది. కాబట్టి సీనియారిటీ వచ్చేటప్పటికి ఏం తగ్గిపోద్ది? చిన్నప్పుడు బాగా చదివేసాం, చిన్నప్పుడు బాగా చేసాం. సీనియారిటీ వచ్చింది కదా, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం, వయసు వచ్చింది, చర్చిలో వయసు వచ్చింది, చర్చిలో ముసలి వాళ్ళు అవుతున్నాం. ఇప్పుడు భక్తి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి అన్నీ తగ్గిపోయింది. ఒకప్పుడులా పరుగులు లేవు, ఒకప్పుడులా ఆసక్తి లేదు, ఒకప్పుడులా దేవుని కార్యాల కోసం తృష్ణ లేదు. నీరసిల్లిపోయాం, పడిపోయాం, అన్నీ అయిపోయింది. ఈ సమయంలో ఏగొచ్చినా భయపడిపోతాం. ఒకప్పుడు గొలియాతు వస్తేనే కింద వేసి తొక్కేవాళ్ళం. ఇప్పుడు ఏమొచ్చింది? గొలియాతు లాంటి శ్రమలు వచ్చినప్పుడు అరే నువ్వెంతరా అని చెప్పి ఇలా తిప్పిసరు కొట్టేవాళ్ళు. ఎంతే ఉన్నాం అప్పుడు కూడా, ఇప్పుడు అంతే. అప్పుడు ఎంత అయ్యాం? అప్పుడు ఎంత ఉన్న వాళ్ళం, ఇప్పుడు ఎంత అయ్యాం? ఇప్పుడు ఏం చేస్తున్నాం? వచ్చే చిన్న దాన్ని బట్టి కూడా భయపడిపోతున్నాం. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెరగాలి. అబ్రహాముకే పరీక్షలు ఎదురైనాయి. ఎవరికి? అవిందా లేదా? అయినప్పుడు అబ్రహాం గారు నిలబడ్డాడా నిలబడలేదా? అబ్రహాం గారు నిలబడిన తర్వాతే దేవుని వాగ్దానము ఇంకా అధికమైంది, దేవుని ఆశీర్వాదం ఇంకా అధికమైంది. ఒక తరతరాలకు సరిపోయేటువంటి వాగ్దానము అబ్రహాం మీదకి దేవుడు విడుదల చేశాడు ఆ సమయంలో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు మీకు చూపించడానికి ఇష్టపడతా. దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడు? ఆ పరీక్షించే విషయంలో మనలో ఏది దేవుడు కోరుకుంటున్నాడు? ఆయన కోరుకోవడంలో న్యాయం ఉందంటారా లేదా? ఆయన ఎవడండి కోరుకోవడానికి అని అంటారా? అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ఎవరన్నా అడగడానికి నన్ను, నా భక్తి నా ఇష్టం, నా విశ్వాసం నా ఇష్టం. నాకు ఇష్టమైతే చేస్తా భక్తి, లేకపోతే మానేస్తాను. నాకు ఇష్టమైతే చర్చకు వస్తా, లేకపోతే మానేస్తాను. ఆయన ఎవరు నన్ను అడగడానికి? ఆయన వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవునికి మహిమ చెల్లించాను ఒకసారి. ఏమండి? ఎందుకంటే మనం అందరూ వెళ్ళేది ఒకటే మార్గం, వేరే మార్గాలు లేవు. ఆ మార్గములో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నలు నీకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు వాటిని నువ్వు గెలిచినా ఓడిపోయినా ఏదైనా సరే దానిలో ఉన్నటువంటి సారమును నువ్వు అర్థం చేసుకోగలిగితే, లేదా దేవుడు ఏదైతే మనలో నుంచి కోరుకుంటున్నాడో ఆ కోరుకున్న విధానాన్ని నువ్వు కనుపరచగలిగితే, ఇది దేవునికి కావాలి అని నీకు అర్థమైతే ఖచ్చితంగా అది నువ్వు చేయడానికి నేర్చుకోగలుగుతావు. దానికి స్తోత్రం. ఇప్పుడు మీ భర్తలు ఉన్నారు, మీ భర్తలకి మీకు చేతకాని ఒక కూర అంటే చాలా ఇష్టం. మీకు చేతకాని కూర, ఏమండి, ఏదో ఒకటి మీకు చేతకాని కూర. ఎందుకంటే అందరికీ ఒకలా ఉండదు కదా రుచులు, ఇష్టం లేదు. మీరేమంటారు? నాకు రాదు అంటారు. అని ఖచ్చితంగా కావాలి. దాన్ని ఏం చేస్తారు? పొద్దున ఒక యవనస్తులకి షర్టు ఇస్త్రీ చేయమని ఇచ్చా. ఎత్తే ఆవిడ నిన్న చెప్పి ఊరెళ్ళాను, వేరే చొక్కా వేసింది. ఇది మానేసి రంగు చొక్కా చేసింది, అది వేసుకుని రావాలని. సరే అని చెప్పి పొద్దున్నే లేచి చూసేటికి ఇది ఇలాగేలా ఉంది. సరే అని చెప్పి కిందకు వచ్చి అమ్మ ఇది కదా మళ్ళీ ఏమ్మా అంటే చేసింది. బాబు వచ్చిన తర్వాత అమ్మగారు ఫోన్ తీసుకొస్తే నేను ఆశ్చర్యపోయా. ఇస్త్రీ చేయడం ఎలా అని యూట్యూబ్లో కొట్టింది ఆవిడ. ఏం కొట్టింది? షర్ట్ని ఇస్త్రీ చేయడం ఎలా. మీరు నవ్వొచ్చింది, నాకు నవ్వొచ్చింది. ఒక విషయం అర్థమైంది ఏంటంటే, రానిది నేర్చుకోవడంలో తప్పే లేదు. అర్థమైందా? మనకు నవ్వొచ్చింది. ఎప్పుడైనా చేసావు ఇస్త్రీ? మరి ఏదైనా రానిది నేర్చుకోవడం తప్పు ఉందా? ఏమంటే బై భర్త మన ఇంట్లో అవన్నీ నేర్చుకునే వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరు కూడా రానిదే నేర్చుకుంటారు. నేర్పించే వాళ్ళు లేరు కాబట్టి అందరూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ తల్లి వచ్చింది కాబట్టి అన్ని నేర్పిస్తుంది. అమ్మ నేర్పించట్లేదు కాబట్టే కదా యూట్యూబ్ రెండో తల్లి ఉంది. అంతేనా? మనందరికీ ఉందా లేదా యూట్యూబ్ తల్లి? ఎన్ని చేయట్లా మనం తెలియని అందులో చూసి నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము లేదా దేవుడు మనకి ఏదైతే కోరుకుంటున్నాడో అది మనకి తెలియనప్పుడు, లేదా దాన్ని మనం నేర్చుకోలేదు, నా వల్ల కాదు అన్నప్పుడు విడిచిపెట్టడానికి అవ్వదు. నువ్వు ఓడిపోయినా, తప్పు చేసినా మరలా ఇది దేవునికి కావాలి కాబట్టి నేను చేసి చూపించాలి దేవునికి. మరి 2-3 సార్లు ఫెయిల్ అవుతాం, కానీ మరలా దాన్ని నువ్వు చేసి చూపించింది కదా దేవునికి కావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరికి కావాలి? అది దేవునికి కావాలి. అదన్న భర్తలకు మీరు చేతకాని కూర అంటే ఇష్టం, ఒక 2-3 సార్లు దెబ్బ అయినా సరే ఏం చేస్తారు? అయ్య బాబు నా చిన్నప్పటి నుంచి ఇలాంటిది ముట్టుకోలే, నా వల్ల కాదన్న కూరలు ఉండి రుచిగా ఉన్న లేరు ఎక్కడ. అయ్య బాబు ఆ నాలుక మీద చూసినప్పుడే దొంగసాటుగా
అబ్బాయి ఎంత బాగుందో మళ్ళీ అందరి ఫీల్ అవుతుంది, మాకు నచ్చదని చెప్తాం మళ్ళీ. కాబట్టి అవునా కదా, ఎన్ని జరగలే మన జీవితాల్లో. ఉన్నాయండి మన రాని ఉన్నాయి, కానీ నేర్చుకుని దేవునికి చూపించాలి. మన దగ్గర దేవుడు అది కోరుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా అది మనలో ఉండాలి. ఎందుకంటే ఏదైతే దేవుడు ఇక్కడ మనకు నేర్పుతున్నాడో అవన్నీ పరలోక రాజ్య సంబంధమైనవే. ఇక్కడ ఏదైతే నువ్వు నేర్చుకోబోతున్నావో, ఏదైతే నువ్వు దేవుడు నిన్ను అడుగుతున్నాడో అవన్నీ ఇక్కడే కాదు, ఇహ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. దేవుని ఎదుట మనం నిత్య రాజ్యంలో ఉండాలంటే ఈ లక్షణాలు కలిగే మనం అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలు తల్లిదండ్రులు పెరిగినట్లుగా అత్తగారింటికి వెళ్ళి కొంటే ఎలా ఉంటుంది? పర్లేదమ్మా, నీ ఇష్టం ఎలాగ పడితే అలాగ ఉండమంటారా? ఏమంటారు? ఇది నీ ఇల్లు. ఎంత ఎంత మాట అన్నారు. కొడుకులున్న తల్లులు ఎలా మాట అంటే ఎలాగండి? నీ ఇష్టానుసారంగా పెరగడానికి నీ ఇల్లు కాదమ్మా. మీ అమ్మ నాన్న నీకు నరపలేదా? మీ అమ్మ నాన్న నీకు పెంచలేదా? ఎలా పెంచారు నిన్ను? చీపురు కట్ట సరిగ్గా పట్టుకోవడం రాదా? ఒక కల్లా పేయడం రాదా? అంట్లు తోవడం రాదా? సరిగ్గా బట్టలు ఉతకలేవా? కనీసం బట్టలు ఆరడం ఏం నేర్పలేదు మీ అమ్మ నాన్న అనే మాట వచ్చేస్తుంది. అవునా? అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎందుకు ఆడపిల్లల పనులు నేర్పుతారు? మీకోసం నేర్పుకోరు. ఎవరి కోసం? వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఆడడానికి. ఎవరి కోసం? మీకోసం ఆడడానికి కాదు, ఇంతకే వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఆడడానికి. దేనికి స్తోత్రం. అంతేనా? అందుకే ఇక్కడ కూడా అంతే. ఇది యేసు ప్రభు గురించి కాదు. నీవు ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు ఆ లక్షణాలు కలిగి ఉండాలి. అవి లేకుండా నువ్వు వెళ్ళలేవు. కనీసం పాస్ మార్కులు కూడా లేకుండా ఎలాగెళ్ళగలుగుతావు యేసు ప్రభు దగ్గరికి? అంటే పాస్ అవ్వకపోతే తర్వాత తరగతికే పంపించట్లేదు కదా. సంవత్సరాలు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారండి. కొంతమంది రాయలేక నాకు ఈ చదువు వద్దు, సంధ్య వద్దు, నేను శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతాను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోదామా? లేదా కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఏదైనా సరే మనం శ్రమ పడైన నిత్య రాజ్యంలోకి వెళ్దామా? ఏది కావాలో మనమే డిసైడ్ అవ్వాలి. ఒకసారి నీతో నీకే పోరాటం జరుగుతుంది. నీ శరీరంతోనే నీకు పోరాటం, నీ హృదయంతోనే పోరాటం, నీ బ్రెయిన్తోనే పోరాటం. పోరాటాల్లో ఓడిపోకూడదు మనం. పోరాటంలో గెలవడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేనికి పిలుచుకున్నాడు? పోరాటంలో గెలవడానికి. ఒకప్పుడు ఓటమి కలిగిన పరిస్థితులు మనవి. మన జీవితమే ఫెయిల్యూర్ జీవితం, ఓడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి వారిని మన జయోత్సాహముతో ప్రభు పిలుచుకున్నాడు. మన స్థానంలో ఆయన జయాన్ని పొందుకొని ఓడిపోయిన వారంగా మనం ఉండడానికి వీలు లేదని చెప్పి విజయోత్సాహంతో ప్రభు దగ్గరికి మనం పిలుచుకున్నాడు. ఇక్కడ నుంచి పోరాడడానికి దేవుడు నీకు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు నిలబడితే నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయనే. నువ్వు బలహీన స్థితిలో ఉన్నా, భయపడే స్థితిలో ఉన్నా, శక్తిహీన స్థితిలో ఉన్నా, అది ఏదైనా సరే నువ్వు నిలబడగలిగితే నీకు బదులుగా యుద్ధం చేసే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు నిలబడకుండా కూర్చోగలిగితే నీ పక్షంగా యుద్ధం చేసే వాళ్ళు ఎవరో కూడా లేరు. నువ్వు నిలబడి పోరాడాలి. ఏం చేయాలి? ఎవరితో పోరాడాలి? ఎవరితో పోరాడాలి? అసలు ఈ భూమి మీద ఎవరితో పోరాడాలో, ఎవరితో యుద్ధం చేయాలో తెలిసినోడే నిజమైన నిత్య రాజ్యానికి అర్హుడండి. ఎవరితో పోరాడాలి నువ్వు? భార్యతోట, భర్తతోట, పిల్లలతోట, ఎవరితోటి? అందరితోటి. అంధకార నాకు ఎందుకులే మౌనంగా వచ్చింది. సరే, చదువుదాం ఒక్కొక్క వాక్యాన్ని. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి
పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువారి మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములలో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తులలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు ఆ కలలు కను వారికి మరణశిక్ష విధించవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించవలను. నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొనలు మొదలుకొని ఆ కొన వరకు మీకు సమీపముగా నుండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ నుండి జనములు దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించు రమ్మని రహస్యముగా నేను ప్రేరేపించిన ఎడలా. చాలు దేనికి స్తోత్రం. దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే నువ్వు పూజించే విషయంలో పరీక్షిస్తాడంట. ఎలాగంటే నువ్వు పూర్ణ హృదయముతో నీ దేవుడని యెహోవాను ప్రేమిస్తున్నావో లేదో. అర్థమైందా? ఎంతమందికి పంచవచ్చు ప్రేమనే? ఏమండి, ప్రేమను ఎంతమందికి పొందొచ్చు? అందరికీ పంచే ప్రేమ ఉంటుంది, ఒక్కరికి పంచే ప్రేమ ఉంటుంది. అవునా కాదా? అందరికీ పంచే ప్రేమ ఉంటుంది, ఒక్కరికి పంచే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతో ప్రేమించాలి. దేవుడు కొన్నిసార్లు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా, పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నావా లేదా నీ మనస్సును తొలగించుకుంటావా, సూచక్రియలు బట్టి లేదా అద్భుతాలు బట్టి ఏమైనా నీ మనసును మార్చుకుంటావా అని చెప్పి దేవుడు నీ వద్దకి అలాంటి వాటిని అనుమతిస్తాడంటే. దేనికి స్తోత్రం. మొన్న నేను బండి మీద వస్తున్నప్పుడు నేను పాతయన్ని గుర్తు తెచ్చుకున్నాను. నాకు భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలని కోరుకుండేది. ఎంతమందికి లేదు? ఎంతమందికి లేదు? ఉందా లేదా? భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలి. మరి ఎక్కువగా 15-16 సంవత్సరాలు వచ్చేటికి ఆశ పెరిగిపోద్దండి. నేను ఏమైపోతానో, నాకు ఏమొస్తుందో, నేను ఎలాంటిది వస్తుందో, నేను ఎలాంటి వాడు వస్తాడో అని చెప్పేసి పిచ్చెక్కిపోతూ ఉంటాం. ప్రతిదాని దగ్గరికి వెళ్ళిపోతాం. దీని తోడు ఇలాంటి కొన్ని ఫ్రెండ్స్ కూడా తగులుతూ ఉంటారు. మనం అక్కడ అక్కడ జాతకాలు చెప్తున్నాడు రా, ఇంకో సాయిబులోడు ఎవడాడు కళ్ళు మూసుకుని చెప్పేస్తాడంటరా, నీ మొహం చూసి చెప్పబోండి అంటున్నాడు రా, నువ్వు ఫోన్లో నీ మాటను బట్టి చెప్పేస్తాను అంటున్నాడు. చూడండి, ఫేస్బుక్లో కింద కామెంట్లో నీయే. అవునా? ఒక్కసారి ఫోన్ చేయండి, మీ జాతకం చెప్పేస్తాం, మీ మనసు చెప్పేస్తాం, మీ జీవితం చెప్పేస్తాం. అవునా? మనం కూడా చాలాసార్లు వెళ్ళిపోయి ఉంటాం అలాంటి. నా గురించి చెప్తున్నారు. నేను ఇలాంటి కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మీరు నమ్ముతారు నమ్మరు, అక్కడికి వెళ్ళేటప్పుడు నా దగ్గరికి అయిపోయింది. నాకంటే భ్రష్టుడు లేకపోతే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండకూడేమో. నాకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పనవాళ్ళ. ఒకడు మాత్రం చెప్పాడు, నేవీలో జాబ్ చేస్తారు అన్నాడు. ఒకడే. అయ్యి బాబాయ్, కావాల్సింది దొరికేసింది. ఇంకా ఏం దొరికేసింది? ఇక్కడ కూడా అలాగే యేసుప్రభు దగ్గరికి కూడా వచ్చి ఎవరన్నా ప్రవక్తలు చెప్పాలంటారు చూసారు, ఆవిడ దగ్గరికి వెళ్తాను. వీళ్ళు వైజాగ్లో అవి నాకు అప్పుడు చెప్పింది, ఇక్కడ లింక్ అయిపోయింది. మారిన తర్వాత వెళ్ళాను ఈడ్చుకుంటూ 15 రోజులు వెళ్ళాను అక్కడ. ఏమండి, దేవుడు అంటే మన విశ్వాసము దేవుని మీద లేనప్పుడు దేవుడు కొంచెం వదులుతాడు అలాగా. దీన్ని ఏమంటారు? గాలిపటం అంటారు. చెప్పండి ఒకసారి. దేవుని ఉద్దేశానికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు అప్పుడు ఆయన నడిపిస్తాడు.
నువ్వేంటో తెలుసుకోవాలి ఆత్రత కలిగి ఉన్నావా, నీ ఆత్రత తీరేదాకా వదిలేస్తాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు ఒక స్త్రీ చాలా చోట్ల తిరిగిందంట. దేనికోసం తిరిగింది? అవునా? అవునా కదా? మనిషి ఆత్రత 12 సంవత్సరాలు. ఇంకొక వ్యక్తి 34 సంవత్సరాలు కూర్చున్నాడు. ఎవరన్నా వచ్చి ఆయన నీ జీవితంలోకి వచ్చేదాకా నువ్వు తిరుగుతూనే ఉంటావు. అసలు ఈ భవిష్యత్తు తెలుసుకుని ఏం చేద్దామని ఆరాటం. దేవుడు నేను అంటాను, ప్రతిరోజు ఒక గిఫ్ట్ బాక్స్ అంటా నేను. ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందో తెలియదు. ఏమండి, గిఫ్ట్ బాక్స్లో ఏమన్నా తెలిస్తే ఇప్పుడు వద్దులే తర్వాత ఓపెన్ చేద్దాం అంటామా లేదా? గిఫ్ట్ బాక్స్ ఏంటో నీకు తెలియకుండా ప్రతిరోజు నీ భవిష్యత్తులో ఆశీర్వాదంగా దాచిపెట్టేది. ఇది నమ్ముచాలు, నువ్వు విశ్వాసంతో పలుకు చాలు. నా దేవుడు నా కోసం ఒక అద్భుతమైన భవిష్యత్తును దాచిపెట్టాడు. అదేంటో నీకేం కావాలి? ప్రభువుని అడుగు. మనుషులు చెప్తారు, మనుషులు మంచి చెప్తేనే వాళ్ళు నీకు నచ్చుతారు. మనుషులు మంచి చెప్తేనే నీ దగ్గర కానుకలు వస్తాయి. మనుషులు మేలు చెప్తేనే కానుకలు. చెడు చెప్తే ఇస్తావా? అప్పుడు దాకా 500 రాజేవులు పెట్టుకుంటావు, పరసలు పెట్టుకుంటావు. నీకు నచ్చింది చెప్పలేదు వాళ్ళు, అది పక్కకు జరిపి 50 100 తెస్తావు. అవునా? అంటే మనిషి మంచి చెప్తేనే నువ్వు ఇచ్చే వాల్యూ, ధనం అది కూడా ఉంటుంది. అందుకే చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. నువ్వు ఎవరిని అడగాలి అంటే దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? నువ్వు పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి ప్రభు నిన్ను వదులుతున్నాడు కొన్ని సార్లు. నువ్వు ప్రేమిస్తే ఆయన పాదాల దగ్గరే కూర్చుంటావు. ఆయన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడండి ఆయన. సౌలు ఏం చేశాడు? సౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఆఖరిగా ఎక్కడికి వెళ్ళాడండి సౌలు దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తే వేరేగా ఉండేది. చనిపోయిన సమూయేలు ఆత్మను దింపడానికి దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళాడంట. అది చేయకూడదనే విషయం తెలుసు సౌలుకి. కానీ చనిపోయిన సౌలును పిలిపించుకునే మనసు అంటే దేవుడు లేడా మాట్లాడడానికి? దేవుడు మాట్లాడలేడా? అంటే తన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం మానేశాడు. విశ్వాసులైనటువంటి మన జీవితంలో కూడా దేవుణ్ణి కాక ఏ మనుషుని మీద నువ్వు ఆధారపడినా నువ్వు తెలుసుకోవడానికి నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఒక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావా, మొదటి స్టెప్లో నువ్వు ఫెయిల్ అయిపోయినట్లే. నువ్వు దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచుతున్నావు? ఆ విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే మరణమైన జీవమైనది నా యేసు ప్రభు అనాలి. మేలు చేస్తేనే దేవుడా, దేమవునో ఏం జరుగునో ఈ ప్రశ్నలు నీకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత 25 సంవత్సరాలు ఆగాడండి. ఎక్కడెక్కడికో తిరగల. ఐగుప్తు కూడా వెళ్ళాడు. ఐగుప్తులో కూడా ప్రవక్తలు ఉన్నారు, తెలుసా విషయం? ఐగుప్తులో కూడా దీర్ఘదర్శులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐగుప్తులో భయంకరమైన జాతకాలు బిచ్చుంది ఐగుప్తు దేశంలో. మరి అబ్రహాం ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? అబ్రహాం వెళ్ళుంటే ఈ పాటికి అబ్రహాం పేరు బైబిల్లో ఉండేది కాదు. 25 సంవత్సరాలు తట్టుకోగలడా ఎవడన్నా? 25 సంవత్సరాలు ఎవడన్నా విశ్వాసం చూపించగలడా? మనకు కంగారు వచ్చేది. వాళ్ళు వచ్చిందా దర్శనం, రేపు నెరవేరిపోవాలి, మనకి కుదురుద్దేటి అంటే 9 నెలలు ఆగాలి. 9 నెలలు కూడా ఆగడం మామూలు మనలాంటి అయితే. కడుపు కోసి పేగులు బయటలు లాగేసే రకాలు మన దగ్గర ఉన్నాయండి. 25 సంవత్సరాలు ఆగాడండి. ఇంకా సారమ్మ గారు ఆగలేకపోయింది ఆ దర్శనాన్ని. దేవుడిని పరీక్షించినప్పుడు కొన్నిసార్లు నువ్వు నీ దేవుని మీద విశ్వాసమును మాత్రమే కనుపరచు అని వదులుతాడు. నువ్వు ఎటు వెళ్తావో వదులుతాడు. ఒక్కోసారి అటు వెళ్తావా ఇటు వెళ్తావా నీ ప్రజలు చూపించే, నీ బంధువులే చూపిస్తారు కొన్నిసార్లు. అక్కడ అలాగుంది, ఇక్కడ ఎలాగుంది, బంధువులే చూపిస్తారు. కానీ నీలో ప్రభు చూసేది ఏంటంటే ఆయన మీద విశ్వాసం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేయాలా, మనుషుల ద్వారా దేవుడు చేయాలా? ఏమండి, దేవుడి ద్వారా చేయాలని కోరుకున్నావా? దేవునికి ఇచ్చే మహిమలో సగం ఇచ్చేస్తావు. అర్థమైందా? దేవుని ద్వారా నువ్వు చేయాలనుకున్నప్పుడు పూర్తిగా దేవునికి ఇస్తావు మహిమంతా. ఇది కేవలం నా దేవుడు చేశాడండి, ఇది కేవలం నా ప్రభు వల్ల జరిగిందండి, ఇంకెవరి వల్ల కాదని నువ్వు చెప్పగలుగుతావు. లేదా ఎవరొక్కరికి భాగాలు ఇచ్చావుకో, అందరికీ స్తోత్రం, అందరికీ మహిమ. ఏమందక్కడ
ఇక దేవునికి ఇచ్చిన విలువే ఉంది అక్కడ. ప్రభా ఇస్తే నువ్వేవి, లేకపోతే వద్దు. ఏం చెప్పాలి? ధైర్యం కావాలి ఈ విషయంలో. మనం ఇస్తే ఇస్తే ఎవరు ఇవ్వాలి? ఆయన ఇస్తేనే పరిపూర్ణంగా జరుగుద్ది. ఆయన ఇస్తేనే పరిపూర్ణ కార్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రభువుని విశ్వసిస్తావో, ప్రభువుని ప్రేమిస్తావో, అప్పుడే ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో ప్రభు మనం పరీక్షిస్తున్నాడు. రెండవ మాట, నిర్గమాకాండం 20వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. 18 నుంచి చదువుదాం. 18 నుంచి 23. ప్రజలందరూ ఆ ఉరుములను, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇలాగన్నారు, నీవు మాతో మాట్లాడుము, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడిన ఎడలా మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకండి, మిమ్మును పరీక్షించడానికి మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే, దేవుడు నా గాఢాంధకారమునకు సమీపింపగా గ్రహించారు. చాలండి, దేనికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, దేవుడు భయపెట్టాడు అంటాడు. ఏం చేశాడు? ఎందుకో తెలుసా? దేవుని భయం నీలో ఉందా లేదా? దెయ్యానికి ఎక్కువ భయపడతామా, దేవునికి ఎక్కువ భయపడతామా? 100%. పక్కన దేవుడు, పక్కన దెయ్యం ఉంటే ఎవరికి భయపడతావు? ఏమండి? పైన చూడండి ఒక మాట. మోషే అంటున్నాడు, అందుకు భయపడకూడదు. ఏమన్నాడు? ఎందుకు భయపడకూడదు? అసలు మనం భయపడాల్సింది ఎవరికో తెలుసా? నువ్వు దేవునికి భయపడితే ఈ స్థితి నీకు రాదు. ఏ స్థితి? నువ్వు ఎదుర్కొంటున్న స్థితి ఉందే, నువ్వు అనుభవిస్తున్న స్థితి ఉందే, దేవుని భయం నీలో ఉంటే ఈ స్థితిలో నువ్వు ఉండవు. మనలో ఉంది ఏ భయం అంటే, ఏ భయం అమ్మా? మనలో ఏ భయం ఉంది? దయ్యం అంటే, చీకటి అంటే, భయంకరమైన శబ్దం అంటే, హఠాత్తుగా వచ్చిందంటే తూ అంటాం మళ్ళీ. మరి ఎవరు నేర్పారో ఈ తూతులు నాకు తెలియదు. మొహాల మీద ఉమ్ములు వేసేస్తారు, లేదా తూ అంటారు. ఎక్కడే వేసుకుంటారు ఉమ్ములు తెలియట్లేదు. ఎవరికి భయపడాలండి అసలు మనం? దేవునికి భయపడని జీవితం ఏదైనా ఉంటే ఆ జీవితంలో దేవుని కార్యాలు చూడలేరు. ఏమండి? దేవునికి తప్ప మరి ఎవ్వరికి కూడా భయపడద్దని వాక్యం చెప్తుంది. దేవునికి తప్ప, మన దగ్గర ఏంటి తెలుసా? దేవునికి తప్ప అందరికీ భయపడతాం. అవునా? ఇందులో నేను అంటాను, అందరూ ఫెయిలే. ఒక్కసారి ఇందులో దేవునికి మాత్రమే భయపడి చూడు. దేవునికి మాత్రమే భయపడతా, లోకంలో దేనికి భయపడడం మానేసి దేవునికి భయపడట్లో ఉండే ఆశీర్వాదం ఏంటో నువ్వు చూడడం ప్రారంభం. నువ్వే సాక్ష్యం చెప్తావు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎవరి దగ్గర చూసి నేర్చుకునే కాదండి, వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సిన కార్యాలే. దేవుని యందు భయభక్తులు లేకే కదా ఇశ్రాయేల్ ప్రజలందరూ తప్పిపోయారు, చెడిపోయారు. ప్రస్తుత జీవితంలో క్రైస్తవులు కూడా దేవునికి భయపడకపోవడం వలనే వారి జీవితాలన్నీ ఇలా మార్చబడుతున్నాయి. సరైన సాక్ష్య జీవితం లేకుండా పోతుంది. యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఉన్నత స్థానంలో పెట్టాడు. షడ్రక మేషక అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు,
కాబట్టే దేవుడు వారిని హెచ్చించి రాజ్యస్థానంలో గొప్ప స్థానాలు ఇచ్చాడు. దానియేలు దేవునికి భయపడ్డాడు, సింహాలకు భయపడలా. మనం దేనికి భయపడతాం? మిమ్మల్ని కుక్కను బోలు వదిలేస్తానంటే చాలు, మాకు వద్దండి. కుక్క నువ్వు చంపేయగలుగుతావు చెప్పాలంటే, చంపగలవలేదా? ఎగురు కూర్చున్నామంటే చచ్చిపోయింది, పేగులు మొత్తం ఎదరానకాలు బయటకు వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళం మనందరం. ఎగురు కూర్చుంటే కుక్క మీద ఏమవుద్ది? దాని తాత గుర్తు వచ్చేస్తాడు, ఇంకా మొత్తం పేగులు బయటకు వచ్చేస్తుంది, దాని డిఎన్ఏలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. కుక్క కనబడితే చాలు మొత్తం దేవుని వదిలి పరిగెడేస్తావు నువ్వైతే. మరి సింహాల బోనులో పడేస్తారని తెలిసిన, అగ్నిగుండంలో పడేస్తారన్న మేము భయపడేది మా దేవునికి మాత్రమే అని ధైర్యంగా చెప్పిన వ్యక్తులండి వాళ్ళందరూ కూడా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ దేవునికి నువ్వు భయపడడం నేర్చుకో. ఎక్కడికి వెళ్ళు ఆ క్షణంలో నీకు గుర్తు రావాల్సింది దేవుడు. దేవుడు నీకు గుర్తు రాలేదంటే నువ్వు దేవునికి భయపడట్లా. ఏం రావాలి? మీకు ఇదే సింపుల్ వదిలేస్తాను. మీకు దేవుడు గుర్తొచ్చాడా? మీలో దేవుని భయం ఉంది. మీకు దేవుడు గుర్తు రాలేదా? బుద్ధిని టైం చూడగానే మనకు ఎవరు గుర్తు రావాలి? గుర్తురాడు. సో ఏం లేదు మనకి. నిన్న శనివారం అనగానే నీకు భయం వచ్చేయాలి, దేవుని భయం వచ్చేయాలి. వస్తుందా? అది ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు భయం ఉంటుందా? చెప్పరండి. స్కూల్కి వెళ్ళినప్పుడు భయం ఉంటుందా? కాలేజ్కి వెళ్ళి అంటే ఎవరికి భయపడుతున్నావు? ఇక్కడ ప్రతి మనిషికి ప్రతి పనికి భయపడుతున్నావు, కానీ దేవునికి మాత్రం నీకు కామెడీగా అనిపించచ్చు చెప్పే మాట, కానీ సత్యం యథార్థం. నీలో భయం లేదు. ఎక్కడన్నా ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే టైంకి వెళ్తావా, టైం అయిపోయి వెళ్తావా? ఏమండి, 9ంటికి నీకు అపాయింట్మెంట్ ఇచ్చారు పోనీ డాక్టర్ గారు, ఎప్పుడు వెళ్తావు? 10ంటికి వెళ్దాం. మనకి 7 రోజులకి అలవాటుగా 10ంటికి వెళ్దాం అంటే, నీ నెంబర్ వచ్చి వెళ్ళిపోయిందమ్మా, ఒక గంట కూర్చో అంటాడు. అంతే సింపుల్గా అంటాడు. ఏమంటాడు? ఎన్నోసార్లు మనవాని గురించి ఏదో పని చూసుకోవద్దు ఈ లోపని చెప్పి వెళ్ళి వచ్చాడు, నీ నెంబర్ దాటేసి కూర్చోండి అంటారు. ఇలా వెనక వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇచ్చి పెట్టేసి వెళ్ళిపోతే ఎవరికి కావాలి? లైన్లో నుంచి వాళ్ళు మేము ఎదవలమా? ఆగతో గొడవలు ఎందుకు రా బాబు అని చెప్పి ఏం చేస్తాం? ఈ లోపు వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వెళ్తే ఎవరో ఒకరు తెక్కలతో తగులుతుంది మనకు ముందు. అంటే మనం ఎంత మంచిగా ఉందామని మన తగిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తగులుతారు? తెక్కల వాళ్ళు తగులుతారు. మనమా గొడవ పెట్టుకోవడానికి కొంచెం అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఎవరన్నా ఉంటారేమో ఇక్కడ, నోరు వచ్చేదేమంటే ఎవరికైనా తెలిసిపోద్దేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కొన్ని గొడవ వేసుకున్నామా, కర్మకాయలు అప్పుడే మన దేశం వాళ్ళు వస్తారు. ఓహో ఇదని ఈజీగా అంటారు, అయిపోయింది అంతే. ఏమండి, దేవుని ఎదుట నువ్వు దేవునికి భయపడితే చాలు, ఇంకేం అవసరం. ఎవరికి నువ్వు భయపడక్కర్లా. నీ అనారోగ్యానికి భయపడక్కర్లా, నీ అప్పులకి భయపడక్కర్లా, నీకున్న పరిస్థితులు నీకు లేమి స్థితి ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నిటికీ భయపడి దేవునికి భయపడట్లేదు కనుక ఆ స్థితులు నిన్ను అధిగమించి నీ మీద మోపుతున్నాయి. అవన్నీ కూడా ఈ అధికమైన భారం నిన్ను భయపెట్టేవాడు ఎప్పుడు భయపెడతాడండి? నేను పిల్లల్ని ఏం చేస్తాను? ఎప్పుడు భయపెడతాను లేదా? ఇంకెక్కువ భయపెడతాను నేను. ఆ భయపెట్టేవాడికి భయపడాలని చాలా ఇష్టం అండి, తెలుసా విషయం? భయపెట్టేవాడికి భయపడేవాళ్ళంటే చాలా ఇష్టం. ఇంకా భయపెట్టాలి, అదొక సునకానందం లాంటిది అది. ఈ అపవాదిగాడు కూడా ఏం చేస్తారంటే, దేవునికి భయపడకుండా ఇతర విషయాలకు భయపడేటట్లుగా మన మనసులో వాడికి లోపరిచేసుకున్నాడు. ఇక్కడ నుంచి నువ్వు చెప్పాలి, ఒరే నీకు భయపడట్లా. చెప్పండి సార్, నా వైపు ఏళ్ళు చెప్పండి సార్. రే నాటి తిరుగుతాను అనుకోని, ఇటువంటి కంటి చూస్తాం కాబట్టి భయపడతా. వెనక్కి తిరిగితే నా మీద రాళ్ళు ఇసుకోవడం తెలుసా? అలా అంటారండి నన్ను యవనస్తులు. నేను వెనక్కి తిరిగితే మన పాస్టర్ గారు చెప్తున్నారు, బాబు నువ్వు కిందకు చూస్తున్నావు, ఒక ఆవిడ పైనుంచి నిల్లలాగా అంటుంది అన్నాడు. నాకు అన్నీ అలవాటే అని అన్నాను. నేను చూడకపోవచ్చు ఎవరు చూస్తారు? బోల్డ్ మంది చూసుకొని నాకేమన్నా ఇలాగ అంటే ఎంత తగులుద్దా? నా దగ్గర ఇంతమంది కొవ్వు ఉంది లోపల. ఎంతమందో? ఇంతమంది మీరు ఎన్నన్నా ముందు కొవ్వు కరిగి లోపలికి రావాలంటే ఆ కొవ్వు కరిగించడానికి నాకే టైం పడుతుంది. మీ చూపుకి ఎంత టైం పడుతుంది? అవునవునా? దేనికి స్తోత్రం. ఎవరికి భయపడాలమ్మా మనం?
చెప్పండి ఒకసారి, మీ నోట్తో చక్కగా చెప్పండి. ప్రస్తుతం మీ ఆలోచనలో మీరు దేవుడికి భయపడుతున్నారా? లేదా మీ పనులకు భయపడుతున్నారా? ఎవరికి భయపడుతున్నారు? ఒకరోజు మీకు లేట్గా వెళ్ళారు అనుకోండి, నీకు ఇవాళ మామూలు మీరు మన అవసరం, వాళ్ళ అవసరం కాబట్టి కూర్చోబెట్టుకుంటారు. మేము చేసే ఫ్యాక్టరీల్లో ఆ రోజు లేట్గా వెళ్తే వెళ్ళిపో అంటారండి మామూలుగా. ప్రకాష్ గారు లేట్గా వస్తే ఏమంటారు మీ ఓనర్ గారు? కొంచెంసేపు అంటారు. లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు అయిపోయిన కిరాయిలే వచ్చిన ఒక కిరాయి నువ్వు అయిపోయింది అంటారు. ఏమండి, యాసావే లేట్గా వచ్చాడు, ఏమైంది పరిస్థితి? భయం లేకపోతే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు చూడడం అసాధ్యము. నువ్వు చాలా విషయాలకు భయపడుతున్నావు. ఈ విషయం గుర్తుపెట్టుకో, చాలా విషయాలకు మనం భయపడుతున్నాం. ఆ విషయాల మీద ఉన్న భయాన్ని కాస్త ఒకసారి దేవుని మీద ట్రాన్స్ఫర్ చేయండి. దేవునికి భయపడడం నేర్చుకోండి. దేవునికి నువ్వు చేసే కార్యాలు భయభక్తులతో చేయడం మొదలు పెట్టండి. అప్పుడు నీ జీవితంలో ఆ భయం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుని వాక్యం చెప్తుంది, శరీరాలను పాడు చేసే వరకు నువ్వు భయపడద్దు, ఆత్మతో పాటు శరీరంను కూడా పాడు చేసేటువంటి దేవునికి నువ్వు భయపడు అంటున్నాడు. ఆయనకి భయపడితే నీకు నిత్య జీవం దొరుకుద్ది. దయ్యానికి భయపడితే ఏం దొరుకుద్ది? ఇక్కడ అసలు దయ్యానికి భయపడాలి, దయ్యం మనకు భయపడాలా? అసలు ఈ రూల్ మీకు తెలియాలి. దయ్యం నీకు భయపడాలా, దయ్యానికి నువ్వు భయపడాలా? అమ్మా, మీకు కాదు మనకన్నా, నేను పెద్దానికి భయపడిపోతే ఏంటి? తెలిసి ఈ రూల్ తెలుసా? మనం దయ్యానికి భయపడాలి, దయ్యం మనకు భయపడాలా? ఏమండి, మనమే భయపడాలా? నేను వేసిన ప్రశ్న మీకు అర్థమవుతే మీరు సరిగ్గా చెప్తారు. ఎవరు భయపడాలి? మరి ఎవరు భయపడుతున్నారు? కుక్క మనకు భయపడాలా, మనం కుక్కకు భయపడాలా? ఈ వీధిలో 3 కుక్కలు నేను అలా అడుగు పెడతాను, చూపిస్తాను కావాలంటే. అడుగు పెడితే చాలు పారిపోతాయి. చూసారు ఎప్పుడైనా ప్రకాష్ గారు? నేను జస్ట్ గేట్ దగ్గర నుంచి గేట్ తీయడానికి ఎలా చూసినా అది నా కళ్ళల్లోకి చూస్తుంది. రెండోది నా చెయ్యి వైపు చూస్తుంది. ఎందుకో తెలుసా? ఆయుధం అక్కడే ఉంటుంది నా దగ్గర. అంటే మనల్ని చూసి దాంట్లో వణికి పుట్టాలి. మనకేం చేస్తుంది? పక్కింట్లో ఉన్నా మనకే భయం, అక్కడెక్కడో కుక్క అరిసినా మనకే భయం. ఎందుకో తెలుసా? దేవునికి నువ్వు భయపడట్లా, ఆరాధనలో నువ్వు దేవునికి భయపడట్లా. గుడ్లేపి గుడ్ల గోపుల్లో చూసేవాళ్ళు ఉన్నారండి చర్చిలో. ఆరాధనలో నువ్వు ఎవరికి ఆరాధన చేయాలి? ఇంతకీ చప్పట్లు కొట్టండి అమ్మ అంటే ఎవరికి ఎలా కొడతాం? హ్యాపీ బర్త్డేకి చక్కగా కొడతాం చప్పట్లు. మళ్ళీ చేతుల్లో జీవం పోయి ఈ చప్పట్ల కోసం ఇంటికి వచ్చేసాడు. ఎవరి కోసం? నీ పనికి మాలి చప్పట్ల కోసం. ఒకళ్ళ దగ్గర పంపిస్తారు, చక్కగా చప్పట్లు కొట్టడం నేర్పిస్తారు మీకు కావాలంటే. ఏమంటే దేవుని సన్నిధిలో దేవునికి భయపడి దేవునికి చేయాల్సిన ఆరాధన నువ్వు సరిగ్గా చేయనప్పుడు ఈ భయము ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏవి కూడా నువ్వు పొందుకోలేవు. జాగ్రత్త. దేవునికి భయపడేవారు ఆయనకు కావాలి. భయం అంటే చెప్తున్నాడు, దేవుని యందలి భయము పవిత్రమైనది. అదేదో నేను హడలు కొట్టేదో, నీ గుండాగిపోయేలా చేసేదో, 1-2 వచ్చేలా చేసేదో ఏం కాదు. దేవుని ద్వారా వచ్చే భయం, దేవునికి నువ్వు చూపించే భయం ఏంటంటే పవిత్రమైనదిగా వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. 3 చూద్దాం. యోబు గ్రంథం 31:6. యోబు గ్రంథం 31:6. దేవునికి స్తోత్రం. మరలా చదవండి. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను ఏం చెప్తున్నాడంట? దేవుడు యథార్థతను పరీక్షిస్తాడంట. ఏం పరీక్షిస్తాడు చెప్పాలి? యథార్థత అంటే అర్థం ఏంటి? విన్నారు ఈ పదవి? ఎప్పుడైనా విన్నారా? దాంతో మనకు పరిచయం ఉండదు ఎక్కువ. యథార్థత అంటే ఏంటి? యథార్థంగా మాట్లాడేవాడు అంట లోకానికి, అంతేనా? ఈ బాధ తెలుసు మనకు, అందుకే యథార్థంగా మాట్లాడదేమో. అంతేనా కదా? దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడంటే యథార్థతను ప్రేమిస్తున్నాడు. చెప్పండి,
యథార్థతను కాదమ్మా, యథార్థతను. ఏం ప్రేమిస్తున్నాడు ఆయన అంటే, ఏది ఏమైనా సరే నిజం పలకాలి. ఏం పలకాలి? ఇది ఒకటి మనం వదిలేయండి బాబా, ఇది మాత్రం మీరు దాటిచ్చేసేయండి బాబా, కుదరదు. అబద్ధానికి జనకుడు ఒకడు ఉన్నాడు, మీ తండ్రి. అబద్ధములు ఆడే వాళ్ళందరికీ ఒక తండ్రి ఉన్నాడంట, తెలుసా? ఎవరో మీరు ఈ అపవాది యొక్క సంబంధులు ఏం చేస్తారంటే, దీన్ని గ్యామ్లింగ్ అంటారండి. ఈ టీంలో ఉంటా ఆ టీంని గెలిపించడం, అర్థమైందా? ఈ టీంలో ఉంటా వాటి టీంని గెలిపించడం. యేసు ప్రభు దగ్గర ఉంటా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గర ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ముద్దు పెట్టుకుంది యేసు ప్రభునే, కానీ డబ్బులు తీసుకుంది మాత్రం, అమ్మింది మాత్రం శత్రువు. ఇదే పరిస్థితి, యథార్థత లేకుండా ఉండే స్థితి అలాంటిదే. మనలో యథార్థతను చూడడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. స్తుతి చేయుట అంటే, నువ్వు యథార్థంగా లేకుండా నువ్వు చేసే స్తుతి నీకు శోభస్కరంగా ఉండదు. చాలా సింపుల్. నువ్వు చేస్తావు, యథార్థంగా ఉండు నీ జీవితంలో, నువ్వు స్తుతి చెప్పు, అది నీ జీవితానికే శోభస్కరంగా ప్రభు మారుస్తాడు. దానికి స్తోత్రం. నీకే ఘనత, నీకే విలువ. యథార్థత దేనికోసం అంటే, అది నీ జీవితంలో కార్యములు దేవుడు చేయడానికి. దేవుని ఆరాధించేవారు ఏముంది అక్కడ? ఇంకో మాట ఉంది, యథార్థంగా ఆరాధించేవారు. ఎలాగ ఆరాధించేవాళ్ళు చెప్పాలి. యథార్థంగా ఆరాధించేవాళ్ళు అంటే, ఈ పదం దేవుడికి ఎంత ఇష్టమో ఆలోచించేయండి. ఈ పదం దేవునికి చాలా ఇష్టం అండి. ఈ పదం ఆయనకి ఇష్టమై ఉంటే ఆయన ప్రజలలో దీన్ని కోరుకోడు అంటారు దేవుడు. ఇక్కడ యోబు ఇదే మాట మాట్లాడుతున్నాడు, నేను యథార్థవంతుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును అంటే అర్థం ఏంటి? ఆయన న్యాయమైన త్రాసులో తోచాలి. మనం దిగిపోతామా పైకి తేలిపోతామా అండి? లేకపోతే మధ్యలో దిక్కకూడదు, తేలినా పర్లా, లేకపోతే సెంటర్లోకి ఉండాలి. అవుద్దంటారా? అవకాశం దొరుకుద్దంటారా? అండి ఏమీ చేయలేం కాబట్టి ఒక మార్గం ఉందండి, యేసు ప్రభుని వదిలేసి లోకంలో తిరుగుతుంది. ఏముంది? ఇవన్నీ మేము చేయలేం, మాకు ఈ చదువులు అబ్బో, ఈ పరీక్షలో క్వశ్చన్ పేపరా మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? చదువులు మానేసి అంతేనంటారా? మీ పిల్లలు ఏమైనా పరీక్ష రాసి వచ్చి ఆ రోజు టఫ్గా ఇచ్చారనుకోండి, మీకు వచ్చి అమ్మ నేను పరీక్షలు రాయలేకపోతున్నారు, రోజుకి టెస్ట్ లేటే బాబు, ఏదో కాలేజీకి సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వెళ్తే రోజు పరీక్ష అంటున్నారు, నేను చదవను అంటే మీరు ఏమంటారు? నా తల్లి ఎంత చక్కని నిర్ణయం తీసుకునేదంటారా? ఏమంటారు అండి? ఫస్ట్ బొజ్జకే తల కాదురమ్మా, చదువుకోవాలరా బాగుంటుంది. లేదమ్మా నేను చదవనమ్మా, నెత్తెక్కేశారు అనుకో, సరే ఇంకో అమ్మ అని చెప్పి ఇప్పుడు దబా నాకు బాధ అయితే వాళ్ళల్లో ఉన్న మొత్తం అంతా బయటపడిపోద్ది అండ్ అంతేనా? ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ పరీక్షలు నీకు అవసరం. ఇక్కడ నేను కొట్టోడు ఎవడు లేడు, కానీ నష్టపోయేది నువ్వే. ఇప్పుడు సుఖపడాలని చూసావా, భవిష్యత్తులో వేదంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు కష్టపడ్డావా దేవుని కోసం, రాబో ఆశీర్వాదం, రాబో సంతోషం అంతా నీ జీవితంలో నువ్వే అనుభవించగలుగుతావు. దానికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థతను పరీక్షిస్తాడు ఆయన. దానియేలు గ్రంథం 3:17 చదువుతాం తర్వాత. దానియేలు గ్రంథం 3:17 అయిపోతున్నాయి, లాస్ట్ 3 ఉన్నాయి, మాట వేసుకుంటే బాగుంటుంది. చదవండి 3:17 దానియేలు గ్రంథం. ఏమండి? మరియు పోయినా
ఉమ్, దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చిన వీళ్ళకి పరీక్ష ఏంటో తెలుసా? వీరు ఎంత పట్టుదల కలిగి భక్తి చేస్తున్నారో ఆ దాని మీద పరీక్ష వచ్చింది. ఏ పరీక్ష? ఏ పరీక్ష వచ్చింది ఇక్కడ? వీరు చేస్తున్న భక్తిలో ఎంత పట్టుదల ఉందో. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేస్తాం ఒక్కోసారి, అప్పుడే కరెక్ట్గా పక్కింటి వాళ్ళు వచ్చి బిర్యానీ ఇస్తారు. అప్పుడే ఎదిరింటి అమ్మాయి పుట్టినరోజు కేకు బిస్కెట్ కేకు బిస్కెట్ తిన్న మొహవేటి మంది ఏమన్నా దాన్ని చూడగానే కుక్కలాగా. అవునా కాదండి? భ్రష్టు రాలా, నా ఉపవాసానికి భంగం కలిగించే నీళ్ళు మొహమే కొట్టేస్తాం అంటే అప్పుడే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? పక్కింటి వాళ్ళు పిల్లికి భిక్షం పెట్టలేదు చెప్పాలని. అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారు తెలిసిన దగ్గరికి ఇవ్వడానికి? ఎప్పుడు వస్తారు? నువ్వు సేగి చేస్తావు, నువ్వు రాక రాక చచ్చుకొచ్చేదాన్ని నువ్వు. అప్పుడే వస్తారు ఎవరొకడు కూడా నేను డిస్టర్బ్ చేయడానికి, టైంని పాడు చేయడానికి. కానీ నీ పట్టుదల ఏమైంది? నీ పట్టుదల వాళ్ళు ఏమనుకున్నా నీకు అనవసరం. ఏం చేయాలి? నాకు కూడా చాలామంది కరెక్ట్గా వెళ్తాం కూడా వస్తూ ఉంటారు. నేను నా పని చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. ఈ డేటర్ ఎంత పొగరగొట్టడం కండు అందుకు నాకేం నష్టమా? ఆల్రెడీ మామూలుగా ఊగిపోతుంది, ఇంకా ఊడితే ఏముంది? తర్వాత విగ్గుకుంటాను, అదొక అమ్మాయి ఉద్యోగం చేశాక పెట్టుకుంటాం, ఏముంది? అండ్ అంతేగా ఒక విషయం, మనుషులు ఏదన్నా నీకు అనవసరం, అది గుర్తుపెట్టుకో. నీ మీద పడేడి చూడు కొన్ని వందల మంది ఉన్నారు, నీకు అనవసరం. ఏమవుద్ది పడేడితే? ఈపు మీద ఒకటి రాయించుకో, టాటూ వేయించుకో, నీ ఏడుపులే నా దీవెనలో. గొప్ప ఏముంది? అండ్ ఆటలు మీ ఆటమే ఉందండి. నీ ఏడుపే నా ఎదుగుదల రాసుకోండి అమ్మ, నష్టమే ఉంది. నీ ఏడుపులే నా ఆశీర్వాదాలు. నిన్ను ఎవ్వడో ఆడి మాటలతో ఏం చేయలేడు, ఆ విషయం తెలుసుకో. నువ్వు కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి వాడైనా ఎవడో ఏదో అన్నాడని చెప్పి నువ్వు అయిపోతావా? కొంతమంది వాళ్ళ ఒడిలో పడకరా బాబు, పడితే ఏమవుద్ది? చాలామందికి ఇంకా ఈ భయాలు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. దేవుళ్ళలోకి వచ్చిన ఈ భయాలు ఉన్నాయి. వాళ్ళ నోట్లో పడకూడదు, వాళ్ళ చూపుల్లో పడకూడదు, బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో చూడు. అందుకే ఇలాగ ఆగిపోయి ఎక్కడితో ఆగిపోయాం, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎన్ని పోవాలి నీలో ముందు? ఏసు రక్తం చేయని చెప్పి ముందుకు వెళ్ళిపోవాలి, అంతే. ఏం చేయాలి? ఇంకా ఎదురు చూడాలు, బంగారు తల్లి ఎదురు రామ్మ, ముందు రామ్మ, నువ్వు వస్తే బాగుంటుందమ్మా, ఎన్ని వద్దండి. దేవుని కలిగి నువ్వు ముందుకెళ్ళి చాలు. నీలో భక్తి పట్టుదలతో నువ్వు చేయాలి. ఏం చేయాలి? ఈ భక్తిలో నువ్వు పట్టుదల కలిగి ఉన్నావా లేదా అని కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తారు. ఒక్కోసారి ఎదురుగా వాళ్ళకి వచ్చింది ఏంటండి? మరణం వచ్చిందండి. వాళ్ళు ఎదురుగా అగ్నిగుండం ఉందండి, దాన్ని చూసన్నా సరే ఎవరు మారేరా? మరణమే, ఇంకా అయితే చచ్చిపోతే అయితే ఏంటి అనుకున్నారు, కానీ ఇంకా బతికేద్దాం అన్న ఉద్దేశం వారిలో లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? మనకు వచ్చిన మరణం తర్వాత వచ్చే స్టెప్ ఏంటంటే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నంతకాలం జబ్బులా కాదా? ఇక్కడ ఉన్నంతకాలం బాధలా కాదా? చచ్చిపోనని చెప్పట్లా, కానీ దేవుని కోసం నీతి న్యాయాలు కలిగి ధైర్యం కలిగి మీరు జీవించండి. రాబో దినాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. తర్వాత మాట ఒకటే, జకరియా గ్రంథము 8:16. జకరియా 8:16. ఏం చెప్పాలంట? గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం రావాలంట మన దగ్గర నుంచి? ఏమండి? సత్యమా? ఏం రావాలి? అయ్యి బాబాయ్, మన దగ్గర పాముల పుట్ట, చీమల పుట్ట తెలుసా? చీమల పుట్ట. ఈ మాటని మార్చి అంటారు అబద్ధాల పుట్టరా బాబు. ఇది ఏమంటారు? అబద్ధాల పుట్ట. అసలు దీని నోట్లోంచి నిజం చెప్పించిన ఎవరి తరం కాదు.
ఎంత నటించేస్తారో ఏమండి. అసలు అబద్ధాల పుట్ట అంటే అర్థం ఏంటి? పుట్టలు ఏముంటాయి? వస్తానే ఉంటాయండి కొన్ని. అంటే లోపల ఎన్ని ఉన్నాయని అర్థం తెలుసా? కొన్ని కోట్లు ఉంటాయంట అందులో. అలాగే అబద్ధాల పుట్టలు ఎన్ని ఉంటాయి? అబద్ధాల పుట్టలు, అబద్ధాల కోట్లు ఉంటాయి, అబద్ధాల చీమల్లో ఉంటాయి. ఈ అబద్ధాలు అంటించేసి బిల్డింగ్లు కట్టేస్తారు. కానీ వాక్యం చెప్తుంది నీ నోట్లోంచి ఏం రావాలంట? సత్యమే రావాలి. యేసుప్రభు వారు సత్యమే మాట్లాడేవాడు. అపోస్తలులో సత్యం మాట్లాడేవారు. కానీ ఎవరైతే సత్యము పలకక అబద్ధమును వారు మాట్లాడుతూ ఉన్నారో వారి స్థితి ఏమైందో మనకు తెలుసు. అపోస్తలు గారు అబద్ధం చెప్పారు, ఇంతే. ఏమైంది? చిన్న అబద్ధమేనండి. చిన్నదే కదండి, పర్లేదులేండి. చిన్న అబద్ధానికి ఏమైపోయారు వాళ్ళు? మన అబద్ధానికి భయపడతావా, నిజానికి భయపడతావా? నిజం మాట్లాడడానికి భయపడతావా, అబద్ధం మాట్లాడడానికి భయపడతావా? ఏమండి? అబద్ధం మాట్లాడడానికి, అబద్ధాన్ని సునాయాసంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో. ఏమండి? అబద్ధాన్నే మనం ఇష్టంగా తీసుకుంటాం. నిజాన్ని తట్టుకోగలవా? ఆ శక్తి ఉందా నీకు? నిజం తట్టుకునే శక్తి? నిజం మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా? అందుకే వాక్యం కూడా నిజం చెప్పడం అనేసి అబద్ధాలు చెప్తున్నారు. ఎలాగుండమ్మా యేసుప్రభు అని ఏం చేయలేదు. నిజం మాట్లాడితే చర్చకు రావు నువ్వు. ఇంకా వస్తా ఉంటారా? నువ్వు తట్టుకోగల స్టామినా నీకు లేదు. నువ్వు నిజం మాట్లాడలేవు, నిజాన్ని నువ్వు వినలేవు. కానీ వాక్యం చెప్తాను, నిజము మాట్లాడండి అని చెప్తున్నాడు ఆయన. దేవునికి ఏమి ఇష్టం అంట? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గర 5 భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదంటే ఏమంది? అదేంటి అలాగంటావు? నా దగ్గర ఎవరు లేరు, భర్తలు నేను పెళ్ళే కాలే కన్యకనందా అందలాగా. ఏమంది? అవును, ఒప్పేసుకుందండి ఆవిడ. ఏం చేసింది? ఒప్పేసుకుంది. వెంటనే అమ్మ నువ్వు అన్నది కరెక్ట్, నువ్వు ఒప్పుకున్నాను. మార్చేశాడు దేవుడు, బ్రతుకు మార్చేశాడు చాలా సులువుగా. ఆయన దగ్గర మొహమాట పడ్డం ఎందుకు? ఆయన దగ్గర మనం దాపరకావు ఎందుకు? యేసు ప్రభువుకి తెలియంది ఏదీ లేదు. ఆయన సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఆయన ముందు కూడా నువ్వు నిజము మాట్లాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆయన ఎదుట సత్యము మాట్లాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అలవాటు చేసుకుంటే అబద్ధాలు కూడా అలవాటు అవుతాయి. అలవాటు అయితే ఏమవుతాయి? అంటే అలవాటు అయ్యేటప్పుడు ఏవైతే అలవాటు అవుతాయి ఏ ఈజీగా నువ్వు మాట్లాడతావు. నిజం చెప్పడం నీకు అలవాటు. పిల్లలు చిన్నప్పుడు అబద్ధాలు ఆడితే ఏం చేస్తాం? దెబ్బతాం. మళ్ళీ ఆడి ముందే మనం మన అబద్ధం ఆడతాం. ఆడేం నేర్చుకుంటాడు? మా అమ్మకి అలవాటు కదా, నేను కూడా అబద్ధాలు ఆడచ్చు. ఇంకెవరన్నా నమ్ముతారు నిన్ను? ఎవరన్నా నమ్ముతారు నిన్ను? మాట్లాడే అబద్ధాలకు నువ్వు చెప్పేది ఎవరు నమ్ముతాడు అసలు? ఇంకెవడో నమ్మడమ్మా. నువ్వు చెప్పేదే అబద్ధం అనుకుంటారు. ఇంకా దేవుడు కూడా నేను నమ్మడం మానేస్తారు కొన్ని రోజులు. ఇక జాగ్రత్త. వీలైనంత మటుకు సత్యమునే పలకడానికి సహోదరులతో ప్రయత్నం చేద్దామని చెప్పి పౌలు గారు రాస్తున్నారు పత్రికలో. 1 పేతురు 1:7 చదవండి. తర్వాత 1 పేతురు 1:7. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు దేవునికి స్తోత్రం కలుగును. చూడప్పుడు విశ్వాసములో పరీక్ష అంట. ఎందుకు విశ్వాసములో పరీక్ష అంటే, నువ్వు నీ విశ్వాసములో పరీక్ష కలిగినప్పుడు, ఇప్పుడు సువర్ణము అగ్ని పరీక్షలో ఎలాగైతే నిలబడి సువర్ణముగా మార్చబడుతుందో, నీ విశ్వాసము కూడా పరీక్షించబడినప్పుడు రాబో కాలంలో అది నీకు మహిమా ఘనతకు కారణంగా ఉంటుందంట. దేనికి స్తోత్రం. మన విశ్వాసం ఏం చేయబడాలి చెప్పాలి ఒకసారి. మన విశ్వాసము పరీక్షించబడాలి. మన విశ్వాసం పరీక్షించబడితే అది నీకు మహిమ ఘనత తీసుకొస్తుందంట. కావాలొద్దా? వద్దండి బాబు ఈ పరీక్షలు. మేమంతా కరోనా బ్యాచ్ అండి, పరీక్షలు లేకుండా పాస్ అయిపోతాం.
కరోనా బ్యాచ్ ఉన్నారు ఎప్పుడన్నా? పరీక్షలు రాయకుండా 2 సంవత్సరాలు 10వ తరగతి ఇంటర్ పరీక్షలు మొత్తం దాటేసిన బ్యాచ్లు ఉన్నాయండి. అది ఎవరికి కష్టం ఎవరికి నష్టం అంటే, బాగా చదివేవాడు కూడా కరోనా బ్యాచ్ అనుకోడు, బాధపడతాడు లేదా? బాగా చదివేవాడు దీని కింద వస్తుందండి, మార్కులు ఉండవు. ఆ సర్టిఫికేట్కి ఏముంటుంది? కరోనా బ్యాచ్. అటు నలిగిపోతాడు. నేను ఎలాగైనా నేను చదివిన దాన్ని నేను చూపించుకోవాలనుకుంటున్నాడు. అవునా? చదవలేని డమ్మీ క్యాండిడేట్లు ఉంటాయి. అయ్యి బాబాయ్ నేను పాస్ అయిపోయా అమ్మా, అవునా? పాస్ అయిపోయా, ఎవరిని అడిగితే పాస్ అయిపోయారు, 10వ తరగతి పాస్ అయిపోయాను, ఇంటర్ పాస్ అయిపోయారు, మార్కులు కరోనా బ్యాచ్. విశ్వాసంలో కరోనా బ్యాచ్ ఎందుకండి? మనకి పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి. ఏం రావాలి? నిన్ను ఒక రోజున మహిమ ఘనత కారణంగా నిలబడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట 1 కొరింథీ 3:13 చదువుదాం. 12 నుంచి 14 చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినట్లా వాని పని కనబడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది, అది అగ్ని చేత బయలుపరచు. చూడండి, మనం జీవిస్తున్న ఈ శ్వాస జీవితం అంట ఖచ్చితంగా అగ్ని పరీక్షలోకి వెళ్తుంది. ఏమవుతుంది చెప్పాలి అందరూ కూడా. కన్ఫామ్గా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు స్కూళ్ళల్లో పెడుతున్నారు కదా, ఏం పెడుతున్నారు? హెల్తీ ఫుడ్ ప్రోగ్రామ్స్ ఏవో పెట్టి పిల్లల చేత ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండి తీసుకురండి అని చెప్పి పెడతారు. తెచ్చినప్పుడు దాన్ని తింటారా తినరా? స్కూల్లో టీచర్లు ఎవరు తినరా దాన్ని? ఏమండి? మరి జడ్జిమెంట్ ఇవ్వాలంటే తినాలి, లేకపోతే ఎలాగవుద్ది? అవునా? చూసి అదేంటో హెల్తీ ఫుడ్డా కాదా, ఏం కలిపారమ్మా, ఏం చేశారమ్మా, ఎవరు చేశారమ్మా, తినడం ఆరోగ్యం అమ్మా, ఇన్ని అడుగుతారు. అడిగి తిని రుచికరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కొంతమంది చాలామంది వారి టాలెంట్ యూట్యూబ్లో కొడితే బోళ్ళు వస్తాయి అందులో. అండ్ మొన్న ఏదో ఎవరు చేశారేంటి, స్టవ్లెస్ ఫుడ్, ఏదో ఫైర్లెస్ ఫుడ్, అది కూడా అంతే. అంటే పొయ్యి వెలిగించకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ అంట. ఉన్నాయి లైన్. ప్రతిది కూడా వారు స్పూన్తో టేస్ట్ చేస్తారు, చేసి ఏది బాగుందో డిసైడ్ చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున్న నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కూడా ప్రభు అగ్ని పరీక్షలో పెడతాడంట. ఎక్కడ పెడతాడండి? అగ్ని పరీక్ష విన్నారా ఎప్పుడన్నా? పేరు విన్నారా? 4 కట్టెలు వెలిగించి దాని మీద కూర్చోబెడతాడు. 4 కట్టెలు వెలిగించి, మిమ్మల్ని కాదని కూర్చోబెట్టేది, మీరు చేసిన పనిని, మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్. మన పిల్లలు ప్రాజెక్ట్ వర్క్లు చేస్తారు, అట్టపెట్టెలతోటి ఇనప పుల్లలతోటి తయారు చేసి పెడతారు కదా, చూడడానికి ఎంత బాగుంటుంది. అబ్బా నా తల్లి నా బుజ్జి ఎంత బాగా చేసేదే. అది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టారనుకో ఏమవుద్ది? అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఈ 3 ఒకటి. ఈ 3 కాలిన ఏం కావు. బంగారం కానీ, వెండి కానీ, వెలగల రాళ్ళు కానీ ఎంత కాలినా దాని స్థానం కోల్పోదు, ఇంకా మెరుగుపడద్దు. తర్వాత అంటున్నాడు, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వాటితో కట్టిన యెడల వాని పని ఏంటో కనబడిపోతుంది. ఆ దినము దాన్ని తేటపరుస్తుంది, అగ్ని చేత బయలుపరచబడినప్పుడు, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షిస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతం తీసుకుంటాడు. అంటే అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్. పునాది మీద నువ్వు కట్టింది ఏమిటో అది కాల్చబడిన తరువాత నిలబడితే, అమ్మ బాగా చేసావు, నువ్వు బాగా విశ్వాసంలో ఉన్నావు, నీ భక్తిని కాపాడుకున్నావు, ఇదిగో నీ జీతం అని చెప్పి ప్రభు ఇస్తాడంట. తర్వాత ఎడలా
ఏం కలుగుద్దండి? నష్టము. తన మట్టుకు తను రక్షించబడతాడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు. ఆ ప్రాజెక్ట్ వర్క్లో కూర్చునేది ఎవరంటే మనమే. ప్రాజెక్ట్ వర్క్లో కూర్చునేది ఎవరో? కాలిపోయిన తర్వాత మనకు వచ్చిన వెంటనే ఒకసారి తప్పించుకున్నాం, పారిపోతాం, నవల కాదు బాబు దూకేస్తాం చూసి ఆ స్టేజ్లోకి వస్తుందంటుంది. ఆఖరికి రక్షించబడడం ఏదో అవుద్దంట, కానీ నువ్వు పడిన ప్రయాస, నువ్వు తీసుకెళ్ళేది ఏముండదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది అయిపోతుంది అక్కడికి వెళ్ళాక. నీ సిట్టిపారం ఎక్కడికి వెళ్ళో ఏమైపోయో, ఇంకా ఎవరు కొట్టారు, నువ్వు పడిన ప్రయాస అంతా పోద్దంటండి. ఏదో దేవుని కృపను, ఇది దేవుని కృపను బట్టి. ఇది కరోనా బ్యాచ్. అన్నీ కాలిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరంటే చెప్పండి ఒకసారి. కరోనా బ్యాచ్ జై చెప్పండి ఒకసారి. కరోనా బ్యాచ్ ఉందాం అనుకుంటున్నావా? ఘనత మహిమగా ఉండాలనుకుంటున్నావా? చెప్పాలి. ఇష్టంతో చెప్పండి. నీ పని ఏంటో నీకు అర్థమవుతుంది. అండ్ కొంతమంది ఇల్లులు కట్టుకుంటాం కదా, ఎంత ఎక్కువగా కష్టపడి సంపాదించుకుంటే, అవునా, ఇక్కడ అనుకుంటున్నారు మీరు, అక్కడ గురించి నేను చెప్తున్నాను. మనం ఎక్కడ కట్టుకోవాలందుకే ఇక్కడ కట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ గది సరిపోదా మనకు ఉండడానికి? మళ్ళీ 4-5 బెడ్రూమ్లు, అందులో మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళాలి ఇంట్లో నుంచి, మళ్ళీ పడుకున్న గదిలో నుంచి దొడ్లోకి వెళ్ళాలి, ఏసీ లోపలికి రావాలి, చెమట పట్టకూడదు. కొంతమంది లోపల కూడా పెట్టించుకుంటారండి ఏసీలు. అది పనితీరు చాలా బాగుంది, గొప్ప విషయమే. కానీ సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణము పోగొట్టుకొనిట ఏమి లాభం? పరలోకములో ఐశ్వర్యమును మనం సంపాదించుకొని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు పడు ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు ప్రభు కోసం జీవించడానికి బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. మరి ఆయన కోసము జీవించడానికి మన మనసులు జ్ఞాపం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట నువ్వు నలగొట్టబడుతున్నావా? దేవుడి కోసం నలగొట్టబడుతున్నావు. అయితే ఏంటి? దీని ద్వారా నాకేదో ఆశీర్వాదం దాచిపెట్టాడు దేవుడు. ఒక శ్రమ వస్తుందా? నలగొట్టబడు, దాని ద్వారా దేవుడికి మేలు దాచిపెట్టాడమ్మా. ఆయన న్యాయమైన దేవుడని వాక్యం చెప్తుంది కదా. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో అనుకో, నీ భక్తిని పరీక్షిస్తున్నాడేమో అనుకో. కన్నీరు గార్చి మున్నీరు అయిపోయి ఏడ్చి ఎక్కెక్కి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ధైర్యము కలిగిన వారముగా మనం ఉండాలి, ధైర్యవంతులుగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మన యందు ఆయన కార్యములు సఫలం చేసే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరీక్షిస్తేనే నీ జీవితంలో ఆశీర్వాదం కనబడుద్ది. పరిశోధిస్తేనే నీ వెలుగు పెరుగుద్ది. నీ వెలుగు పెరగాలని కోరుకుంటావు ఎప్పుడు కూడా, అవునా? ప్రమోషన్ కావాలొద్దా? ప్రమోషన్ కావాల్సిన చేతులు ఎత్తండి. మాకు వద్దా గారు, మాకు ఎందుకండి బాబు ఈ ప్రమోషన్? ఈ చిన్న ఉద్యోగంతో బతికేస్తాం, ఇదేస్తాం, ఈ జత కాబట్టి, ఈ బతుకు జత కాబట్టి దీంతోనే ఇది వేస్తాం, మాకు ఇంకేం ప్రమోషన్ వద్దండి బాబు అన్న చేతులు వేస్తాం. ప్రమోషన్ కావాలొద్దా? ఏమండి? ప్రమోషన్ కావాలంటే ఎలా పడతాలో ఇచ్చేస్తాడైనా. ప్రమోషన్ కావాలంటే నీ కష్టము చూడాలి, నీ పనితీరు చూడాలి. నీ కష్టం అంతా కూడా చూసి నీ ప్రమోషన్ డిసైడ్ చేస్తాడు యేసయ్య. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తాడండి. ప్రభువా అనండి అమ్మా, మనస్ఫూర్తిగా అనండి, నా కోసం అనకండి. ప్రభువా నాకు ప్రమోషన్ ఇవ్వండి. తరా నువ్వు ప్రమోషన్ ఇవ్వడానికి ఏ పరీక్ష పెట్టినా నేను రెడీయా? ఏ పరీక్షకైనా రెడీయా? చెప్పండి ఆయనతోటి. ఇక్కడ నుంచి ప్రమోషన్ కోసమే పనిచేస్తా. దేనికోసం కావాలొద్దా? చెప్పండి అమ్మా. ప్రమోషన్ కోసమే పనిచేస్తా. అందరికంటే నేనే నీ దగ్గరికి వెళ్ళిపోతాను అంటలేదు. ఒక కంగారెడ్డి పాపం యోగ్యునిగా కనబడడానికి. మాటలు పూర్తి చేయలేమంటే ఆడవాళ్ళకి ఇదే కంగారు ఎక్కువ. అంటే అమ్మ అమ్మని నేసు బాబు అని చెప్పి గొడవ పెట్టేస్తారు వీళ్ళు.
పూర్తిగా అంట్లా అనేది ఏంటి చెప్పడానికి పూర్తిగా అట్లా మమ్మల్ని నిజమనేస్తారు వీళ్ళు ఏమండి. పూర్తిగానండి నీ దగ్గరికి యోగ్యునిగా కనబడడానికి నేను వస్తాను ప్రభువా. ఏమండి, కరోనా బ్యాచ్ నాకు వద్దు. నాకు కరోనా బ్యాచ్, ఇప్పుడు కరోనా బ్యాచ్ అసలు ఏం చెప్పట్లేదు చూసారా. ఇప్పుడు కరోనా బ్యాచ్ ఇవిడిది. నాకు ఏ పరీక్షలు వద్దు ఆయన ఇలాగ ఉంటానన్నా ఎలాగో తీసుకెళ్ళి ప్రభా. మనకు ప్రమోషన్ వస్తే దాని ఆనందం వేరండి. ఎప్పుడన్నా నీ అనుభవంలో ఉన్నది అక్కడ ప్రమోషన్ వచ్చిన అనుభవం అండి, ప్రమోషన్ వచ్చిన అనుభవం ఉంది కదండి. ఒకప్పుడు ఎక్కడో డ్రైవర్గా చేసేవారు, సొంత వాహనం ఎంత గర్వంగా చెప్పుకున్నారు. అంటే ఒకప్పుడు ఏం లేదు, ప్రమోషన్లు బోలు చూసి కూర్చున్నాం ఇక్కడ. ఆ విషయం తెలియట్లేదు మీకు. ప్రమోషన్లు బోలు చూసి కూర్చున్నాం ఇక్కడ, కానీ మీ మర్చిపోయారు. ఎలా చూస్తున్నారు తెలుసా, నాకు ఏం చేసాడు దేవుడు అన్నట్టుగా చూస్తున్నారు. మళ్ళీ ఆయన చేసిన మేలు దేన్ని మర్చిపోద్ది అంటే నేను గుర్తు చేయాల్సి వస్తుంది మీకు. నాకు నిలబడి చెప్పేసేవారు సాక్ష్యాలు అవన్నీ ఏంటి, ప్రమోషన్లు కాదా అమ్మా, ప్రమోషన్లు కాదా. దేవుడు దినదిన అభివృద్ధి ఇచ్చే దేవుడు అండి ఆయన. అదన్నీ కూడా ప్రమోషన్సే, దేనికి స్తోత్రం. అయితే నేను అంటున్నాను, రాబోయే గొప్ప ప్రమోషన్ కోసం మనం ప్రయాసపడదాం. భక్తుడైన దావీదు నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి, నన్ను తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం దాన్ని తీసేబ్రాడు. ఇది అడ్డు రాకూడదు నాకు. నేను ఏదైతే ప్రమోషన్ రాకుండా అడ్డు చేస్తుందో ఆ అడ్డును తొలగించుకో చాలు. ఇక నుంచి నీ జీవితంలో ఎక్కడమే కానీ, దిగడం కానీ, ఆగిపోవడం కానీ ఉండడానికి వీల్లేదు. అట్టి కృపతో దేవుడు నిన్ను బలపరిచి ఉన్నతమైన విశ్వాస జీవితములలో నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, మోకరించండి. చిన్న ప్రార్థన ఎవరు మట్టుకు వాళ్ళు చేసుకోండి.